पुण्यसम्पदालेख्य समुल्लेखनभित्तये सच्चिदानन्दरूपाय शिवाय ब्रह्मणे नमः। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। పరమశివుడు అమరుడు, శాశ్వతుడు. అతను యుగ యుగాలు మొత్తం భూమికి తన ఆశీర్వాదాలను అందిస్తూ ఉన్నాడు. సనాతన హిందూ మతం యొక్క నిజమైన భక్తి మరియు విశ్వాసం శాశ్వతమైనదని దీని అర్థం. శివుడు నిరాకార రూపంలో ఉంటాడు మరియు కలికాలంలో కూడా లింగ రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడు. పండితం పండితారాధ్యం పిండాదిస్థలబోధకం అఖండం దండవద్వందే సూర్యమండలమండితం. ఓం నమః శివాయ. సమస్త వీరశైవ భక్త మాహేశ్వరులకు శరణు శరణార్థులు. వీరశైవ ధర్మము సనాతనమైనటువంటి ధర్మం. శ్రీ ఆదిజగద్గురు పంచాచార్యులు పంచక్షేత్రములో పంచలింగము నుండి ఉద్భవించి స్థాపించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మము ఈ వీరశైవ ధర్మం. యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి ధర్మము ఈ వీరశైవ ధర్మం. ఈ పరమ పవిత్ర వీరశైవ ధర్మాన్ని 12వ శతాబ్దిలో బసవాది శివశరణులు కూడా స్వీకరించి విస్తృత ప్రచారం చేసి ఉన్నారు. కనుక ఈ వీరశైవ ధర్మము శ్రేష్టమైనటువంటి ధర్మము. ఈ వీరశైవ ధర్మములో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పకుండా ఇష్టలింగ ధారణము చేసుకోవాలి. ఎలాగైతే దేవుడు లేనటువంటి ఒక దేవాలయానికి ఒక మహత్వం ఎలాగైతే ఉండదో, అలాగే వీరశైవుడిగా పుట్టినటువంటి వీరశైవ లింగాయుతుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి లింగధారణము చేసుకోకపోతే ఆయనకి కూడా ఎటువంటి మహత్వము లేదు అని వీరశైవ ధర్మ మూల గ్రంథములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ధర్మో లింగార్చనాత్మక అని చెప్పడం జరిగింది. వీరశైవ ధర్మం అంటేనే లింగాన్ని అర్చించడము. తన ఆత్మోద్ధారణ కొరకు ఈ లిష్టలింగమును తప్పక ధరించాలి. వీరశైవ ధర్మ గ్రంథమైనటువంటి శ్రీ సిద్ధాంత శిఖామణి రేణుక భగవత్పాదుల వారు ఆ అగస్త్య మహర్షికి బోధించినటువంటి ఆ గ్రంథములో 6వ పరిచ్ఛేదం 37వ శ్లోకములో ఈ లింగ శబ్దము గురించి దాని యొక్క తాత్పర్యాన్ని తెలియజేసి ఉన్నారు. లయం గచ్చతి యత్రైవ జగదేతచ్చరాచరం పునః పునః సముత్పత్తిం తల్లింగం బ్రహ్మశాశ్వతం అనేటువంటి మాటల్ని తెలియజేసి ఉన్నారు. అంటే ఈ లింగం అంటే ఏంటి, ఇంతకు ఆ లింగ శబ్దము యొక్క తాత్పర్యం ఏమిటయ్యా అంటే వారు తెలియజేశారు,
ఈ ప్రపంచము ఏదైతే ప్రపంచము మనకు కనబడుతూ ఉందో ఈ ప్రపంచము దేని యందు లీనమవుతుందో, దేని నుండి మరల ఉత్పన్నమవుతుందో ఆ బ్రహ్మ శాశ్వతమైనటువంటిదే లింగము. అంటే ఈ ప్రపంచమంతా లింగముల్లో పుడుతుంది, లింగముల్లో ఐక్యమవుతుంది. కానీ లింగం మాత్రం శాశ్వతంగా బ్రహ్మస్వరూపంగా శాశ్వతంగా ఉంటుంది అని వారు తెలియజేసి ఉన్నారు. ఈ లింగమును ఇష్టలింగము అని తెలియజేయడం జరిగింది వీరశైవ ధర్మములో. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన దేహం పైన తప్పకుండా ధరించాలి. శ్రీ సిద్ధాంత శిఖామణిలో 6వ పరిచ్ఛేదం 51వ శ్లోకములో మనకు తెలియజేసి ఉన్నారు రేణుక భగవత్పాదుల వారు. ఇష్టలింగమిదం సాక్షాత్ అనిష్ట పరిహారకం ధారయేదవధానేన శరీరే సర్వదా బుధః. చూడండి, వారంటారు ఈ ఇష్టలింగ ధారణము సామాన్యమైనటువంటిది కాదు, ఒక పుణ్యప్రదము, అంతేకాదు పాపనాశకరము కూడా, అంతేకాదు అనిష్ట పరిహారకము కూడా. మనకున్నటువంటి జన్మజన్మములో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించి అనిష్ట నివారణం చేసి మనకు ఇష్టార్థదాయకముగు మన ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ కూడా ప్రసాదించేటటువంటి శక్తి ఈ లింగములో ఉంటుంది. దాన్నే ఇష్టలింగము అని తెలియజేసి ఉన్నారు. ప్రతి ఒక్క వీరశైవులు గురువు ద్వారా ఆ ఇష్టలింగమును తీసుకోవాలి, సొంతంగా తానే వేసుకోవడానికి వీల్లేదు. డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహారాజ్ కీ జై. యద్భోగం యజ్జభవ్యం ఉదామృతస్య జానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగుంచ పూరితః. ఇక్కడ పరిసరమంతా శివమయమయ్యింది. వీరశైవ ధర్మానికి చెందిన పంచాచార్య జగద్గురువులు పరమ పూజ్య శ్రీ 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 1008 శ్రీశైలం జగద్గురువులు శ్రీ డాక్టర్ చెన్నా సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారు మనందరినీ ఆశీర్వదించటానికి వచ్చారు. జగద్గురువులు అడుగిడిన భక్తుడి ఇంట అదృష్టం ఉజ్వలంగా ఉంటుంది. జగద్గురువుల రాక, పాదదర్శనం, గురుసేవకు అవకాశం ఈ భక్తుడి పూర్వజన్మ సుకృతం. వీరికి గురుకృపతో శాంతి, సౌభాగ్యం కలుగుతుంది. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ముందుగా అందరికీ శరణార్థులు. ఈరోజు కుకట్పల్లిలోని మా స్వగృహం నందు శ్రీశైల జగద్గురు అయినటువంటి శ్రీ 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 డాక్టర్ 1008 చెన్న సిద్ధరామస్వామి మహాస్వామి వాళ్ళు ఇష్టలింగ పూజ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసుకోవడం, అది మా స్వగృహం నందు చేసుకోవడం చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాము. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. శరణార్థులు. ఈరోజు మా ఇంటికి శ్రీశైలం జగద్గురు గారు విచ్చేశారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మా ఇంట్లో కాలు పెట్టడం మా భాగ్యంగా భావిస్తున్నాము. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఓం నమః శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ 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 శ్రీశైల జగద్గురు 1108 డాక్టర్ చెన్న సిద్ధిరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాముల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు కుకుట్పల్లిలోని శివశ్రీ గంధం నాగేంద్రప్ప లింగైక్యం చెందినారు. వారి గృహంబున ఆల్ ఇండియా వీరశైవ మహాసభ వారిచే ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో విచ్చేసి వారి సతీమణి అయినటువంటి గంధం అమరావతి గారి కుటుంబంలో ఈరోజు సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మాకు ఈ అవకాశం ఇక్కడ కల్పించారు ఇష్టలింగ పూజలో పాల్గొనడానికి. మాతో పాటు కొన్ని వందలాది మంది ఈరోజు ఇష్టలింగ పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో జన్మలు చేసుకుంటా కానీ వీరశైవ ధర్మంలో పుట్టాం మనం. వీరశైవ లింగాయతులకు ఒక ప్రత్యేకత ఏముందంటే, పుట్టగానే మనిషి ఎవరైతే బాబు జననం పొందుతాడో 9 నెలల గర్భం ఉన్నప్పుడే ఆ పాపకు లింగధారణ చేస్తారు. శివాచార్య గురుజంగమ వాళ్ళు వచ్చి పొట్టకు లింగం కట్టి లింగం కడతారు 9 నెలల ఉన్నప్పుడే. ఎప్పుడైతే మనం శిశువు జననం తర్వాత గురువు వచ్చి ఓం నమః శివాయ అని చెవులో చెప్పినంత అంతవరకు పిల్లలకు తల్లి పచ్చి పాలు కూడా ఇవ్వదు. ఆ ఒక పరంపర ఉన్న వీరశైవ లింగాయత ధర్మంలో పుట్టడము ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే
పుట్టడంతో లింగం వస్తుంది. మనం లింగైక్యం చెందినప్పుడు కూడా మనతో పాటు లింగం వస్తుంది. ఈ యొక్క ధర్మంలోనే ఉంది, వేరే ఏ ధర్మంలో లేదు ఇది. కాబట్టి వీరశైవ లింగాయత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడంటే ఎప్పుడు కూడా మన మెడలో లింగం ఉంటుంది. ఆ లింగము ఎప్పుడు ఎల్లవేళలా మనతో పాటు ఉంటుంది. పుట్టగానే లింగం ధారణ చేస్తారు, పోయేటప్పుడు మన లింగం మన వెనకాల ఉంటుంది. కాబట్టి వీరశైవ లింగాయత్లో ఒక జననం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను. పూజ్య శ్రీ జగద్గురువులు ఈ ఇంట ఇష్టలింగ పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం శ్రద్ధ భక్తితో ముందుగా కర్పూర హారతి చేసి తదుపరి అభిషేకానికి తన మెడలో ధరించిన ఇష్టలింగాన్ని తీసి శివలింగానికి షోడశోపచార పూజాక్రతువును ప్రారంభించారు. శ్రీ సిద్ధాంత శిఖామణిలో అదే 6వ పరిచ్ఛేదం 26వ శ్లోకములో రేణుక భగవత్పాదుల వారు అంటారు, ప్రాణవద్ధారణీయం తత్ ప్రాణలింగమిదం తవ కదాచిత్ కుత్రచిద్వాపి న వియోజయ దేహతః. చూడండి, ఈ ఇష్టలింగం అంటే ఓ వీరశైవులారా, ఇది ఇష్టలింగము అంతేకాదు, ఇది మీకు ప్రాణలింగము కూడా. దీన్ని మీ ప్రాణ సమానంగా భావించాలి. ఈ ఇష్టలింగము గురువు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా దేహం పైననే ధరించాలి. ఏ స్థలమున కానీ, ఏ ప్రదేశమున కానీ, ఏ సమయమున కానీ ఈ ఇష్టలింగమును దేహము నుండి తీసి పెట్టరాదు, వేరుపరపరాదు అనేటువంటి మాటను శ్రీ సిద్ధాంత శిఖామణి మనకు తెలియజేస్తున్నది. కొందరు అంటారు, లేదు స్వామి, మనము ఆ ప్లేసుకో ఈ ప్లేసుకో వారిని వీరిని కలుస్తూ ఉంటాము కనుక మనము ఈ ఇష్టలింగము ధరించుకోవడం మనకు కష్టం అవుతుంది, అందుకే మేము తీసిపెట్టి ఇంట్లో పెట్టి పూజ చేసి అక్కడ పెట్టిపోతామంటే కుదరదు. అది వీరశైవ ధర్మమే కాదు అనేటువంటి మాట రేణుక భగవత్పాదులు తెలియజేసి ఉన్నారు. కనుక అటువంటి లింగధారణము ధరించిన, అందుకే అదే శ్రీ సిద్ధాంత శిఖామణి 6వ పరిచ్ఛేదము 54వ శ్లోకములో రేణుక భగవత్పాదులు అంటారు, లింగధారీ సదాశుద్ధో నిజలింగం మనోరమాం అర్చయేద్ గంధ పుష్పాద్యై కరపీఠే సమాహిత అనేటువంటి మాటను కూడా తెలియజేసి ఉన్నారు. మనమంటాము అపవిత్రమైనటువంటి భావన మనలో వస్తుంది. ఇది పరమేశ్వరుడు సాక్షాత్ స్వరూపమైనటువంటి లింగము కదా, ఈ లింగమును ధరించి మనము అన్య ప్రదేశానికి వెళితే పాపం వస్తుందేమో అనేటువంటి భావన మనకు కలగడం సహజం. ఎందుకంటే అది మనమంతా మానవ మాత్రములు కదా, అటువంటి భావన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది సామాన్యంగా. కానీ రేణుక భగవత్పాదుల వారు దానికి సమాధానం చెప్పి ఉన్నారు, లింగధారి సదాశుద్ధో, లింగము ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎల్లవేళల కూడా పరిశుద్ధుడై ఉంటాడు, ఆయనని పరిశుద్ధుడిగా పరిగణించబడతాడు అనేటువంటి మాట. కనుక అటువంటి లింగమును ధరించిన ప్రతి వ్యక్తి కూడా ఇంతకుముందు షట్కాల పూజ 6 సమయమందు లింగధారణ లింగ పూజను చేసుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కనీసం ఒక్కసారైనా, ఒక రోజుకు ఒకసారైనా తన ఎడమ చేతిలో ఆ ఇష్టలింగాన్ని పెట్టుకొని నిష్టగా పూజ చేసినట్టయితే
ఆయనకు ఆ మోక్షం అనేటువంటిది దొరుకుతుంది అనేటువంటి మాట శ్రీ రేణుక భగవత్పాదుల వారు తెలియజేసి ఉన్నారు. మొదటగా ఇష్టలింగం ధారాపాత్రను నీటితో శుభ్రపరచి, ఆ తరువాత వస్త్రాన్ని శుభ్రపరచి, ఆ తరువాత తన చేతిపై శివలింగాన్ని ఉంచుకొని తన ఉంగరపు వేలుకు పెట్టుకున్న నందికేశ్వరునికి అభిషేకం చేశారు. నిరంతర జలాభిషేకం కోసం అందమైన వెండి ధారాపాత్రను ఏర్పాటు చేశారు. పలువురు భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంత గొప్ప ఇష్టలింగ పూజ, అది కూడా శ్రీశైలం జగద్గురు గారు మా స్వగృహంలో చేసుకోవడం అనేది నిజంగా మా నాన్నగారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వారి ఆశీస్సు యొక్క ఫలమే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము మాత్రమే కాకుండా మా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జగద్గురుని దర్శించుకోవడం, వాళ్ళ ఇష్టలింగ పూజలో పాల్గొనడం అనేది వాళ్ళు ఎంతగానో ఆనందపడ్డారు. ఇంతమంది ఆనందానికి ఇది ఒక చక్కటి వేదిక అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మనం ఎంతో చేసుకుంటూ అందరికీ వీరశైవ మత ప్రచారం దీని గొప్పతనం తెలియాలి. ఎందుకంటే వీరశైవ మతంలో బసవేశ్వరుడు చాలా ఇంపార్టెంట్. బసవేశ్వరుడు ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆయన 12వ శతాబ్దంలోనే పార్లమెంటు గురించి ఇప్పుడు మనం ఆచరిస్తున్న వ్యవస్థలన్నీ ఆయన 12వ శతాబ్దంలోనే ఆచరింపి చూపించారు. మహిళలకు సమాన హక్కు కానీ, పార్లమెంట్ విధానం కానీ, డెమోక్రసీ కానీ, ఇదంతా కూడా అప్పుడంతా రాజరికంలో కూడా తను డెమోక్రసీ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. స్వయంగా ప్రధాని మోదీ గారు లండన్లో కూడా బసవేశ్వర విగ్రహం పెట్టారంటే ఎందుకు పెట్టారు అది ఒక్కసారి ఆలోచించండి అంతే. ఇంకోటి ఏంటంటే ఈ మన ఇష్టలింగ పూజ విధానం కానీ ఇదంతా కానీ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇది మనం చేసుకోవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ కానీ ఇవన్నీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇష్టలింగ పూజ విధానం నేర్పిస్తే వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ, వేరే స్ట్రెస్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పిల్లలు ఫోన్లు అవి వాడడం వల్ల చాలా అడిక్ట్ అయిపోయి వివిధ రకాలైన డిసార్డర్స్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇటువంటికి ఒక ప్రత్యామ్నాయంగా శివలింగ పూజని మనం వాళ్ళకి చెప్పచ్చు. ఇష్టలింగ పూజ చేశారు. ఎంత సంతోషం అనిపించిందంటే ప్రతి ఇంట్లో తల్లి తన గురువు అయ్యి పిల్లలకు నేర్పించాల్సిన విషయం ఇది. అందరూ తల్లి ఫస్ట్ గురువు, కానీ ఈరోజు పాఠశాలలో గురువు అంటున్నారు, ఇంట్లో తల్లి గురువు. ప్రతి ఒక్క వీరశైవ లింగాయత్ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలకి ఇష్టలింగ పూజ ఎలా చేయాలి అని ఇంట్లోనే నేర్పించాలండి. దాన్ని మనం అభివృద్ధి చెందాలి. కానీ ఈరోజు అది ఎవరు చెయ్యట్లేదు. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రార్థన నేర్పిస్తారు పిల్లలకి. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఖురాన్ నేర్పిస్తారు. మన వీరశైవులు ఎందుకు నేర్పించట్లేదు? మన పిల్లలకి మన సాంప్రదాయాలు నేర్పియాలి. మనం వీరశైవులమని వాళ్ళకి తెలియాలి. మన దగ్గర ఏమేం పద్ధతులు ఉంటాయో ప్రతి ఒక్కరు పిల్లలకి తెలియజేయాలి. ఇది వీరశైవ సమాజం కానీ ప్రతి ఒక్కటి అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ పిల్లలకు చెప్తేనే రేపు ఫ్యూచర్ పిల్లలు ఎలా అనేది వీరశైవ సమాజం అన్నా వీరశైవం అన్నా ఏందనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మన గురువులను గౌరవిస్తారు. లింగ పూజ వల్ల మనకు లింగాంగ సమరస్యం, ఎడమ చేతిలో లింగం పెట్టుకొని మన సైట్ అనేది లింగం మీద వేసుకుంటే మన సైట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహాస్వాముల వారు ఇష్టలింగ పూజ ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి మా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఆనాడు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే వీరశైవ మతాన్ని అంచెలంచెలుగా తీసుకొచ్చారు. వారు పుట్టుక బ్రాహ్మణుడు అయినా కూడా ఈ వీరశైవ ధర్మం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే వాళ్ళ అక్క నాగాంబికకు గాయత్రి మాల వేయనందుకు వారు విభేదించి వీరశైవ ధర్మాన్ని స్థాపించి అప్పుడు ఆ 12వ శతాబ్దంలో వారు అన్ని కులాల మతాలకు అతీతంగా లింగధారణ చేసుకుంటూ పోయాడు. ఆనాడు 12వ శతాబ్దంలో స్త్రీలకు ప్రత్యేక ఏర్పాటు చేయడం, ఒక అనుభవ మంటపం స్థాపించారు. అప్పుడు వాళ్ళు గురువుగా అల్లమ ప్రభు గారు ఉండే. అది ఇప్పుడు మన ఈ సనాతన యుగంలో పార్లమెంట్ ఎట్లా స్పీకర్గా ఉండేనో అప్పుడు అల్లమ ప్రభు స్పీకర్గా ఉండే అక్కడ. ఆ విధంగా అక్కడ అందరూ కూడా ఆ సభలో కూడా సమానత్వం, స్త్రీ సమానత్వం చేశాడు అప్పుడు ఆ కాలంలో 12వ శతాబ్దంలోనే. ఇప్పుడు కూడా అదే సనాతన ధర్మాన్ని మన నాయకులు కృషి చేస్తున్నారు. విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు ఏమన్నాడు ఒక వచనంలో అంటే, ఇవ నారవ నందు నెనసదయ్యా, ఇవ నమ్మవ తెనసదయ్యా, ఇదే అంతరంగ శుద్ధి, ఇదే బహిరంగ శుద్ధి అన్నాడు. వీడెవరు అనకుండా అందరూ నావాలు అన్నప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పి ఆనాడే వాళ్ళు చెప్పడం జరిగింది.
ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు ఆ కాలంలో కొన్ని వేలాది వచనాలు చెప్పాడు. ప్రతి ఒక్క వచనం ఒక స్వర్ణయుగం నాటిది. వాళ్ళు చెప్పిన వచనాలు వారు గురువు లింగ జంగమ అంటే అమితమైన ప్రేమ. ఆనాడు సహపంక్తి భోజనాలు కులమాతాలకు అతీతంగా అందరి కూర్చోబెట్టి భోజనాలు ఏర్పాటు చేసేది వాళ్ళు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు ఉన్న బిజ్జల రాజు కాలంలో కూడా. జగద్గురువులచే భక్తులు తమ తమ ఇష్టలింగానికి అభిషేకం చేసుకున్నారు. పంచాక్షరీ మంత్రం, శివనామార్చనలు, శ్రీ రుద్రపారాయణముతో షోడశోపచారాలు, అర్చన, నైవేద్య హారతులతో ఇష్టలింగ పూజ జరిగింది. దీనిని దర్శించిన భక్తజనులు ధన్యులు. జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయ ఇష్టలింగ ఈప్సితార్థ మోక్షదాయక మహేశ పావన ఇష్టలింగ ఈప్సితార్థ మోక్షదాయక మహేశ పావన జయ శంకర లింగ జయ జయ లింగ జయ 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 శంకర లింగ జయ జయ లింగ జయ జయ ప్రాణలింగ పాప భంగ పార్వతీ ప్రియ పాహి పరశివ ప్రాణలింగ పాప భంగ పార్వతీ ప్రియ శ్రవణనయనజం వా మానసం వా పరాజం విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో హర శంభ మహాదేవ విరూపాక్షత్రిలోచన దయా సింధో దీనబంధ రక్ష రక్ష మహేశ్వర మాయా సముద్రపతితం అనంతకలుషాయనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే పరిపూర్ణం తదస్తు తే హిందనగలిదహిది వరద కుంజరా తన్న వింజవని నివంతి నినవనయ్య ಬಂಧನಕ್ಕೆ ಸಿಲುಕಿದಾಗಿಳಿಯು ತನ್ನ ಬಂಧುವನನವಂತೆ ನೆನೆವೆನಯ್ಯ ಕಂದನಿ ನಿತ್ತ ಎಂದು ನಿಮ್ಮಂದವ ತೋರಿರಯ್ಯ ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವಾ ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವಾ ಉಸುರಿನ ಪರಿಮಳವಿರಲು ಕುಸುಮದ ಹಂಗೇಕೆ ಶಮೇದಮೇ ಶಾಂತಿ ಸೈರಣೆಗಳಿರಲು ಸಮಾಧಿಯ ಹಂಗೇಕೆ ಲೋಕವೇತಾನಾದ ಬಳಿಕ ಏಕಾಂತದ ಹಂಗೇಕೆ ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವಾ ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ
ಅರ್ಜುನ ದೇವ ವಜ್ರದ ಸಂಕೋಲೆಯಾದರೇನು ತೊಡರಲ್ಲವೇ ಮುತ್ತಿನ ಬಲೆಯಾದರೇನು ಬಂಧನವಲ್ಲವೇ ಚಿನ್ನದ ಕತ್ತಿಯಲ್ಲಿ ಹೊಯ್ದರೆ ಸಾಯದಿರ್ಬರೆ ಲೋಕದ ಜನರ ಭಜನೆಯ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಸಿಲುಕಿದರೆ ಜನನ ಮರಣಗಳಂಜುಬವೇ ಚನ್ನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವಾ. ఈ ఇష్టలింగార్చన దైవీ శక్తిని జీవన్ముక్తిని ప్రసాదించేటటువంటిది ఈ ఇష్టలింగ ధారణ మరియు ఆరాధన. కనుక వీరశైవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తులు కూడా తప్పకుండా లింగధారణం చేసుకోవాలి. వీరశైవులే మాత్రమే కాదు, ఎవరైనాను ఈ లింగ ధర్మాన్ని స్వీకరించవచ్చు అనడానికి 12వ శతాబ్దిలో బసవాది శివశరణులు కూడా మనకు సాక్షిభూతులై ఉన్నారు. కనుక తప్పకుండా మనం కూడా ఈ ఇష్టలింగ ధారణను గురువు ద్వారా స్వీకరించి పూజించి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వీరశైవులకు తెలియజేస్తూ ಶರಣು ಶರಣಾರ್ಥರು. ನಮ್ಮ ದೇಹವನ್ನೇ ದೇವಾಲಯ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತೀವಿ. ದೇಹವನ್ನು ದೇವಾಲಯ ಮಾಡಿಕೊಂಡು ಈ ದೇವಾಲಯದಲ್ಲೇ ಲಿಂಗವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ತಿರುಗಾಡುವ ದೇವಾಲಯ ನಾವು ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳೋ ಎದೆಗಾರಿಕೆ ಅದು ಕೇವಲ ವೀರಶೈವರಿಗಿದೆ ಅನ್ನುವಂತಹ ಮಾತನ್ನು ನಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೆನಪಿಸಿಕೊಳ್ಬೇಕು. ಅದಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ಧರ್ಮವನ್ನು ಕಡೆಗಣಿಸಲಾರ್ದೇ ಅದನ್ನು ಅನುಸರಿಸಬೇಕು, ಪಾಲಿಸಬೇಕು